మనోజ్ ప్రభావతితోటి ఇలా అంటూ ఉంటాడు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని గురూజీ చెప్పారమ్మా, త్వరలోనే నీ కోరిక కూడా నెరవేరుతుంది అని ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రభావతికి మండిపోతుంది. స్వామీజీ చెప్పాడని షర్ట్లు మార్చడం కాదురా, నా బాధ అర్థం చేసుకోండి అని కసురుకుంటుంది. అప్పుడే అక్కడికి రవి, శృతి హడావిడిగా వస్తారు. ఇక అది చూసిన మీనా కంగారుగా హాల్లోకి వచ్చి, ఏమైంది రవి, శృతి అంత హడావిడిగా ఉన్నారు, ఏమైనా జరిగిందా అని అడుగుతుంది. ఇక రవి చిన్నగా నవ్వుతూ, మీనా వదినా, నీకు అసలు విషయం తెలియదా, అన్నయ్య ఇంకా ఫోన్ చేయలేదా అంటూ సస్పెన్స్ పెంచుతాడు. ఇక పక్కనే ఉన్న శృతి కూడా, అవును మీనా, నీకు అసలు విషయం తెలియదా అంటూ హడావిడి చేస్తూ ఉంటుంది. మాకైతే ఈ విషయం విని షాక్ తిన్నాం, అన్నయ్య ఇంత పని చేస్తాడనుకోలేదు అని సస్పెన్స్ని ఆకాశానికి తీసుకుని వెళ్తాడు రవి. ఇక రవి, శృతి మాటలతో ఇంట్లోని ప్రభావతికి లేనిపోని అనుమానాలు మొదలవుతాయి. నాకు తెలుసురా, ఆ బాలుగాడు మళ్ళీ ఎక్కడో ఒక చోట ఎవరినో ఒకడిని కొట్టి ఉంటాడు. వాడు తిన్న అన్నం అరగదు కదా, ఎవరితో గొడవ పడ్డాడో, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో అని నా భయం అంటూ బాలునిపై తిట్లు దండకం మొదలు పెడుతుంది. ఆ సమయంలోనే సత్యం అక్కడికి వచ్చి, ప్రభావతి కాస్త ఆగు, ఏ విషయం తెలియకుండా అలా ఎందుకు శాపనాదాలు పడతావు, రవి నువ్వైనా అసలు విషయం ఏంటో త్వరగా చెప్పు అని గట్టిగా అడుగుతాడు. అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉండగా ఇంటి గుమ్మం దగ్గర బాలు ప్రత్యక్షమవుతాడు. మెడలో ఒక పూలదండ, చేతిలో పెద్ద స్వీట్ బాక్స్, మొహంలో ఒక తెలియని ఆనందం. ఇంట్లోకి రాగానే అందరినీ చూసి నవ్విన బాలు నేరుగా మీనా దగ్గరికి వెళ్ళి ఒక స్వీట్ తినిపిస్తాడు. ఆ తరువాత అందరికీ పంచుతాడు. ప్రభావతి మాట్లాడుతూ, స్వీట్ బాగుంది సరే, కానీ నాకెందుకు ముందు ఇవ్వలేదు అని కోపం చూపుతూ ఉంటుంది. దాంతో బాలు బలవంతం చేయడంతో స్వీట్ తీసుకుంటుంది. బాలు, ఏమైంది నాయనా, ఈ దండలేంటి, ఈ స్వీట్లేంటి అని సత్యం అడుగుతాడు. నాన్న, ఇవాళ మార్కెట్ దగ్గర ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోయింది. గర్భిణీ స్త్రీ నొప్పులతో విలువెల్లాడుతూ ఉంది. హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి లేదు. నా కారులో ఆమెను ఎక్కించుకుని అడ్డదారులు వెతికినాను కానీ కుదరలేదు. ఆఖరికి మార్కెట్ దగ్గరే ఆగిపోవలసి వచ్చింది. అక్కడ కొందరు మహిళలు సాయం చేశారు. నా కారులోనే ఆ తల్లికి ప్రసవం జరిగింది. పసిబిడ్డ ఏడుపు విన్నప్పుడు నా మనసు పులకరించిపోయింది నాన్న. ఆ బిడ్డ తండ్రి నా కాళ్ల మీద పడి, మీరు మాకు దేవుడు అన్నప్పుడు నా ప్రాణం గాల్లో తేలిపోయినట్లు అనిపించిందంటూ జరిగిన విషయాన్ని చెప్తాడు. బాలు మాటలు విన్న మీనా ఎమోషనల్ అవుతుంది. సత్యం గర్వంగా బాలు భుజంపై తట్టి, నిజమైన పుణ్యం చేశావరా, ఒక ప్రాణాన్ని కాపాడిన దానికంటే మించిన భాగ్యం ఏముంటుంది అని కొడుకుని సత్యం మెచ్చుకుంటాడు. ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటే ప్రభావతి మాత్రం ఈ సంతోషాన్ని చిటికిలో మార్చేస్తుంది. అయ్యో, ఎవరెవరో కంటున్నారు, ఎవరెవరికో పిల్లలు పుడుతున్నారు, నా ఇంట్లో మాత్రం 3 కోడళ్ళు ఉన్నా ఒక్క పసిబిడ్డ అరుపు వినపడదు. ఈ ముసల్దాని బాధ ఎవరికి పట్టదు అంటూ ప్రభావతి సెంటిమెంట్ డ్రామా మొదలు పెడుతుంది. సత్యం సర్ద చెప్పే పని చేస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.